ఆప్లో కీలకమైన నాయకులు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్న నేపథ్యంలో ఎవరు ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారు, ఈ పదవి ఎవరు చేపడతారనే చర్చ జరుగుతోంది సార్. ప్రధానంగా వినిపిస్తోన్న పేరు సునీత కేజ్రీవాల్ వాళ్ళ సతీమణి. సో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితే ఆప్కి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ఐ మీన్ ఆప్ని అంటే ఖచ్చితంగా బీజేపీ కానీ లేకపోతే వేరే పార్టీలు కానీ క్వశ్చన్ చేస్తాయి కదా సార్. ఇన్నాళ్ళు మీరు వారసత్వ రాజకీయాలకు దూరం అన్నారు, వాటిని క్వశ్చన్ చేశారు. అంటే ఆప్ కూడా వారసత్వ పార్టీగా మారబోతోందా? అంటే వారసత్వ పార్టీలు ఏం దేశ ప్రజలను తిరస్కరించడం లేదు కదా, దేశమంతటా వారసత్వ పార్టీలే కదా. అందువల్ల వారసత్వ రాజకీయాలు అనే విమర్శ వల్ల ప్రజలు దాన్ని ఏదో సీరియస్గా తీసుకొని రియాక్ట్ అవుతారనుకుంటే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు, మీకు అఖిలేష్ యాదవ్ ఈ స్థాయిలో ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్గా ఉండేవాడే కాదు, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు, కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీలు ముఖ్యమంత్రులు అయ్యేవారే కాదు. వీళ్ళంతా ముఖ్యమంత్రి అయ్యేవారా? నిజంగా ప్రజలే వారసత్వ రాజకీయాలను తిరస్కరిస్తే ఇదంతా జరిగేది కాదు కదా. ఆ మాటకొస్తే బీజేపీ కూడా వారసత్వ రాజకీయాలు జరపడం లేదా? కర్ణాటకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు? యడియూరప్ప కొడుకే కదా అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు. కర్ణాటక బీజేపీలో యడియూరప్ప కొడుకుడు మించి పార్టీకి సేవలు చేసిన నాయకులు లేరా? పార్టీలో చాలా ముఖ్యమంత్రి పదవులు పోషించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి కోరి యడియూరప్ప కొడుకు ఎందుకు ఇచ్చారు? అది వారసత్వ రాజకీయం కాదా? అందువల్ల వారసత్వ రాజకీయాలు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బీజేపీ కూడా చేస్తుంది. జాతీయ స్థాయికి వచ్చే వరకు బీజేపీలో వారసత్వ రాజకీయం లేదు, అంతవరకు నిజం. అయినా వారసత్వ రాజకీయాల్ని ప్రజలు మన దేశంలో తిరస్కరించడం లేదు. ప్రజలు మన దేశంలో తిరస్కరించినంత కాలం ఈ వారసత్వ రాజకీయాలు అనివార్యంగా ఉంటాయి. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు నిజం, కానీ అది అనివార్యంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వారసత్వ రాజకీయాలను కూడా చెప్పలేము. సునీత కేజ్రీవాల్ కూడా ఆప్ యాక్టివిటీస్లో ఉన్నారు. ఆమె వెల్ ఎడ్యుకేటెడ్, ఒక ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అఫీషియల్, హైలీ క్వాలిఫైడ్ పర్సన్ కూడా. అయితే ఇవాళ ఆప్ మరి కేజ్రీవాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది కదా. ఎందుకంటే అందులో అది ఇండియా అగెనెస్ట్ కరప్షన్ మూమెంట్తో స్టార్ట్ అయ్యి ఒక ప్రజా ఉద్యమంగా మారి ఇప్పుడు కేజ్రీవాల్ సెంటర్డ్ పాలిటిక్స్గా మారింది. భారతదేశంలో ఉన్న అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఇది. నిజంగా చెప్పాలంటే మూమెంట్గా మొదలైన పార్టీ ఇప్పుడు కేజ్రీవాల్ చుట్టూ ఆ పార్టీ అల్లుకొని పోయింది. మీకు లోక్సత్తాలో కూడా ఈ లోపం చూసాం. అసలు ఈ రాజకీయ సంస్కృతి పార్టీలు జమీందారీలుగా మారిపోయాయని జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పెట్టాడు. కానీ అల్టిమేట్గా ఏం జరిగింది? మనకు లోక్సత్తా అంటే జేపీ అంటే లోక్సత్తా తప్ప ఇంకోరు పేరు తెలియదు, ఇంకోరు గురించి ప్రస్తావనే రాదు. సో జేపీ ఏం చెప్తే అదే లోక్సత్తా. లోక్సత్తా అనేది వేరు, జేపీ వేరు కాక మరో నాయకుడిని గుర్తించడానికి కూడా వీలు లేని రీతిలో లోక్సత్తా ఎమర్జ్ అయింది. అదే లోక్సత్తా వైఫల్యానికి కూడా కారణం. కానీ కేజ్రీవాల్ విషయంలో ఆయన చుట్టూ రాజకీయం తిరగడం ఆప్కు బలం కూడా ఇచ్చింది. ఇప్పుడు మనం ఈ వ్యక్తి ఆధారిత, వ్యక్తి నిర్మిత రాజకీయాల వల్ల నష్టం జరగచ్చు, లాభం కూడా జరగచ్చు. ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ నాయకుని చుట్టూ ఉండే జనాకర్షణ ఆ పార్టీ నిలబెడుతూ ఉంటుంది. అందువల్ల అది మంచిదా, ట్రెండ్, చెడ్డదా అన్నది కానీ రియాలిటీ అది. అందువల్ల ఇలా కేజ్రీవాల్ చుట్టూ ఆప్ నిర్మాణం జరిగింది. అందువల్ల యూ కెనాట్ ఇమాజిన్ ఆప్ వితౌట్ కేజ్రీవాల్. అండ్ అలా ఆ రకమైన డెమోక్రటిక్ పార్టీగా యూ కెన్ ఇమాజిన్ బీజేపీ వితౌట్ మోడీ ఆల్సో. ఎందుకంటే మోడీ ఇంత బీజేపీకి అదనంగా ఓట్లు తెస్తున్నా రేపు నరేంద్ర మోడీ పార్టీలో లేనప్పుడు అట్లా పరిస్థితి రాదు. ఉదాహరణగా చెప్తున్నా, బీజేపీ ఇంకో నాయకుని ఎన్నుకుంటుంది. ఎందుకంటే ఆ పార్టీ నిర్మాణము, స్ట్రక్చరు, ఐడియాలజీ దానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే ఆ రకంగా ఒక క్లీన్ పాలిటిక్స్కు, ఐడియల్ పాలిటిక్స్కు ప్రతీకగా వచ్చిన అల్టిమేట్గా కేజ్రీవాల్ చుట్టూ ఆ పార్టీ నిర్మాణం జరిగింది. పంజాబ్లో కూడా ఎన్నికలు జరిగితే భగవత్ సింగ్ మాన్ పైన రెఫరెండం కాదు, అది కూడా కేజ్రీవాల్ పైన రెఫరెండంగా మారింది. అందువల్ల ఇలా కేజ్రీవాల్ జైలుకి వెళ్తే ఆ రకంగా అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసి ప్రజల మద్దతును చూరగొనగలిగే నాయకులు ఎవరు అన్నది ఇప్పుడు సమస్యగా మారింది. ఆ స్థాయిలో కేజ్రీవాల్కు ఈక్వల్ స్థాయిలో నాయకులు లేరు. ఉన్న డిప్యూటీ కాస్త మనీష్ సిసోడియా కూడా చాలా కాలంగా జైల్లో ఉన్నాడు.
పోనీ ఇప్పుడు వేరే మంత్రులు అతీషి, సౌరభ్ భరద్వాజ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరినైనా ముఖ్యమంత్రులు చేస్తా అంటే వాళ్ళని కూడా జైలుకు పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ అతీష్ ప్రకటించింది, మేము మరో 4 నేతలు తనతో సహా సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చెద్దా, పాతక్ ఈ 4 కూడా జైలుకు పోతాము, మమ్మల్ని కూడా ఈ ఎన్నికలకు ముందే జైలుకు పంపుతారు అని అతీషియే ప్రకటించింది. అందువల్ల ఇప్పుడు ఎవరినైనా సీఎం చేస్తే మళ్ళీ వాళ్ళను కూడా ఈడీ జైలుకు పంపచ్చేమో అనేటువంటి అనుమానం కూడా ఆప్ నాయకత్వంలో ఉంది. సునీతా కేజ్రీవాల్కి అయితే ఆమె ఇప్పటిదాకా గవర్నమెంట్ సిస్టంలో లేదు కనుక ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆమె పైన ఆరోపణలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు అతీషి, సౌరభ్ భరద్వాజులను వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కనుక వారికి కూడా ఈ స్కామ్లో భాగస్థం అనొచ్చు. ఎందుకంటే నిన్న ఈడీ మా కేజ్రీవాలే చెప్పాడు, తనకు కాదు విజయ్ నాయర్ రిపోర్ట్ చేసేది, ఈ స్కామ్లో ప్రధాన నిందితులు అతీషి అండ్ సౌరభ్ భరద్వాజ్ రిపోర్ట్ చేస్తారు అని కేజ్రీవాల్ చెప్పినట్టుగా వచ్చింది. అందువల్ల వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కనుక లింక్ చేయొచ్చు. సునీతా కేజ్రీవాల్ ప్రభుత్వ వ్యవస్థలోనే లేరు కనుక ఆమెని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే అవకాశమే లేదు. అందువల్ల బహుశా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వేటు ఉచ్చు బిగించకుండా ఉండేందుకు ఆప్ నాయకత్వంలో రేపు పార్లమెంట్కి వెళ్ళడం కూడా ఒక ఉద్దేశం, పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళడం. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఈ జైల్లో ఉన్న కేజ్రీవాల్ బయటకు వస్తారో లేదో తెలియదు. అందువల్ల రేపు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పార్టీని సమాయుత్తపరచాలి. ఒకవేళ వేరే నాయకుడిని ఎవరినైనా పెడితే ఆ నాయకుడు ఆ ఆప్ను ఐక్యంగా ఉంచగలడా అనేటువంటి ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. అఫ్కోర్స్ ప్రత్యర్థుల ఆరోపణ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ వేరే వాళ్ళు ఎవరు నమ్మడు, నమ్మితే వాళ్ళను గనక సీట్లో కూర్చుండబెడితే వాళ్ళు ఏకమేకై కేజ్రీవాల్ బయటకు వచ్చే టైంకు రాజ్యం నాదే అనొచ్చు కదా అనేటువంటి పాండవులు వనవాసం నుంచి తిరిగి వచ్చే వరకు దుర్యోధనుడు నాదే అన్నాడు కదా సామ్రాజ్యం, 5 కూడా ఇవ్వని అన్నాడు కదా. అలా ఎవరైనా కేజ్రీవాల్కు పోటీగా ఎమర్జ్ అవుతాడేమో అన్న అనుమానం పైనే భార్యను తీసుకొస్తున్నాడని ప్రత్యర్థుల ఆరోపణ. ఎంత నిజమో నేను నిర్ధారించలేను, కొట్టిపారేయలేను. కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత ఐక్యంగా పార్టీని ఉంచుతారన్నది కూడా అనుమానమే. అందువల్ల రేపు ప్రజలు కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే కేజ్రీవాల్ ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి కాదు, ఆప్కు నేషనల్ కన్వీనర్. అందువల్ల ఆప్కు ఓటు వేస్తే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి. మన దేశంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భార్య, కొడుకు, కూతురు అంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మనకు రాజశేఖర రెడ్డి కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేదా? కరుణానిధి కొడుకు అంటే స్టాలిన్ యాక్సెప్ట్ చేయలేదా? ములాయం కొడుకు అంటే అఖిలేష్ని యాక్సెప్ట్ చేయలేదా? అందువల్ల మన దేశంలో బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు అంటే ఉద్ధవ్ ఠాక్రేని యాక్సెప్ట్ చేయలేదా? లాలూ కొడుకు అంటే తేజస్వి యాదవ్ని యాక్సెప్ట్ చేయలేదా? ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. అవునన్నా కాదన్నా మన దేశంలో ప్రజల సాంస్కృతిక భావన అది. అందువల్ల సునీతా కేజ్రీవాల్ పెడితే ఒకటి పార్టీని ఐక్యంగా ఉంచవచ్చు, ఈడీ అరెస్ట్ చేస్తానికి అవకాశం లేదు, లిక్కర్ స్కామ్ లింక్ చేయలేరు, ప్రజల్లో కూడా సానుభూతి వస్తుంది, భార్య వచ్చి జనం దగ్గరికి వచ్చి ఓట్లు అడిగితే. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి కనుక ఆప్ సునీతా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అని ఆలోచిస్తున్నట్టు కనపడుతుంది.